Hi everyone, in this video we are going to discuss motion in a plane, that is motion in two dimensional. See, ఇంతకుముందు మనం క్లాసెస్ లో మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ డిస్కస్ చేసుకున్నాం. సో వాట్ ఈస్ ద యాక్చువల్ డిఫరెన్స్ బిట్వీన్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ అది చూసి దాని తర్వాత మోషన్ ఇన్ ఏ స్పేస్ కూడా మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో దిస్ ఈస్ ఎ ఇంట్రడక్షన్ క్లాస్ టు మోషన్ ఇన్ ఏ ప్లేన్. ప్లస్ మీకు ఇంట్రడక్షన్ లో నుంచి కూడా కొన్ని బేసిక్ క్వశ్చన్స్, కాన్సెప్ట్ బేస్ క్వశ్చన్స్ ఎంసెట్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ బేసిక్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటో మీరు సాల్వ్ చేయాలంటే ఈ వీడియో మొత్తం చూడాలి. ప్లస్ ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. మనం వచ్చేసి ఈ బ్యాచ్ పేరు మనం #నమ్మకం అని పెట్టుకున్నాం. ఓకే, సో ఈ నమ్మకం బ్యాచ్ లో మనం ఎంసెట్ సిలబస్ మొత్తం, దట్ ఈస్ ఫిజిక్స్ ఎంసెట్ సిలబస్ మొత్తం కవర్ చేయబోతున్నాం. అండ్ దిస్ క్లాస్ విల్ బి హెల్ప్ఫుల్ టు బోత్, ఓకేనా, ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్. ఓకే, ఎంపీసీ అండ్ బైపీసీ ఇద్దర్స్ కూడా ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఈ టోటల్ గా మన ఫిజిక్స్ యొక్క సిలబస్ అయిపోయాక ప్రీవియస్ పేపర్స్, మాక్ క్వశ్చన్స్ అండ్ అన్ని మనం చేస్తూనే ఉంటాము కంటిన్యూస్ గా. ఓకేనా, సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ యొక్క పీడిఎఫ్ మీకు ఒకవేళ కావాలి అంటే యూ కెన్ text me on Telegram, Instagram or else you can text me on WhatsApp also. WhatsApp number చూసుకుంటే 9014227490. ఓకే, సో దిస్ ఈస్ వాట్సాప్ నంబర్. ఓకే, సో మీకు దీని యొక్క పీడిఎఫ్ కావాలి అనుకుంటే మీరు నాకు ఒకసారి హాయ్ అని చెప్పేసి మీ యొక్క నేమ్ ప్లస్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా అని చెప్పేసి జస్ట్ నాకు కూడా మీరు ఎవరో తెలుస్తుంది కాబట్టి అలా చెప్పేసి మోషన్ ఇన్ ఏ ప్లేన్ పీడిఎఫ్ కావాలి అని అడిగితే నేను సెండ్ చేసేస్తాను. ప్లస్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ కూడా మనం పీడిఎఫ్ ఉంది కదా, అది కూడా కావాలంటే రెండిటి యొక్క టైప్ చేసి మీరు సెండ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ బి ఫార్వర్డింగ్ దిస్ పీడిఎఫ్ టు యూ. సో ఫస్ట్ వచ్చేసి మన యొక్క ఎంసెట్ యొక్క సిలబస్. ఓకేనా, సో ఇది మన ఎంసెట్ యొక్క మోషన్ ఇన్ ఏ ప్లేన్ సిలబస్. ఓకేనా, సో దిస్ ఈస్ టాపిక్ నంబర్ 4. ఫస్ట్ వచ్చేసి మీకు ఫిజికల్ వరల్డ్, సెకండ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, థర్డ్ వచ్చేసి మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. ఓకేనా, స్ట్రేట్ లైన్ ఉంది కదా, సో ఇది మనం డిస్కస్ చేసుకున్నాము. ఫిజికల్ వర్డ్ అండ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కొంచెం ఈజీగా ఉంటుంది, మీరు చదువుకోవచ్చు కాబట్టి నేను చెప్పలేదు. ప్లస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ట్రై చేయండి, ఇవి వచ్చేసాయంటే ఓకే, లేదంటే లాస్ట్ లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ దీస్ 2 టాపిక్స్ ఆల్సో. ఓకే, సో ఇవాల్టి క్లాస్ లో మనం బేసిక్ గా ఇంట్రొడక్షన్, స్కేలార్స్ అండ్ వెక్టార్స్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ప్లస్ పొజిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్, ఈక్వాలిటీ ఆఫ్ వెక్టార్స్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ బై రియల్ నంబర్స్, ఇక్కడ వరకు మనం ఈ క్లాస్ లో చదువుదాం. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ రేప్ చెప్తాను. ఓకేనా, సో ఇక్కడ నుండి రేపటి వరకు పాసిబుల్ అయితే టోటల్ లేదంటే 50% అట్లీస్ట్ ఐ విల్ బి ఫినిషింగ్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఓకే, సో ఎందుకు సార్ మనకు అసలు మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ ఉంది ఆల్రెడీ, దెన్ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్? Why we have to study motion in a plane? See, motion in a straight line అంటే చూడండి ఏంటి, సపోజ్ ఈ బాల్ ని నేను కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. ఓకే, సో ఇది మనకి స్ట్రేట్ లైన్ లో మాత్రమే మూవ్ అవుతుంది. ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ యూని డైరెక్షన్. ఓకే, సో ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ఓన్లీ వన్ డైరెక్షన్, దట్ ఈస్ either it is moving above or it is coming back. ఓకే, సో ఓన్లీ సింగిల్ డైరెక్షన్ లో ఇది మూవ్ అవుతుంది. సో వీ హ్యావ్ జస్ట్ అడ్జస్టెడ్ దిస్ వన్ విత్ ప్లస్ ఆర్ మైనస్ సైన్, దట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అబౌవ్ వీ హ్యావ్ కన్సిడర్ పాజిటివ్, ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ ద అర్త్ వీ హ్యావ్ కన్సిడర్ నెగటివ్. సో ఈ సింపుల్ గా ఈ కాన్సెప్ట్ ని మనం దీంతో డిఫైన్ చేసేసాం. వాట్ ఇఫ్ దిస్ మూమెంట్ ఈస్ డిపెండెంట్ అపాన్ బోత్, దట్ ఈస్ y యాక్సిస్ అండ్ x యాక్సిస్ పైన డిపెండ్ అయి ఉంటే, సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ దిస్, దట్ ఈస్ ఫిగర్ బి మీరు చూసుకున్నట్టయితే మేము దీన్ని కన్సిడర్ చేస్తే ఇఫ్ దిస్ బాల్ ఈస్ మూవింగ్ విత్ రెస్పెక్ట్ టు y అండ్ విత్ రెస్పెక్ట్ టు x ఆల్సో, దట్ ఈస్ సపోజ్ ఇది ఒక క్రికెట్ బాల్ అనుకోండి. నౌ ద బ్యాట్స్మెన్ హిట్స్ దిస్ బాల్. ఓకేనా, మనం క్రికెట్ చూస్తున్నప్పుడు చూస్తాం. సో బ్యాట్స్మెన్ జస్ట్ హిట్ చేయగానే మనకి టోటల్ 6 యొక్క డిస్టెన్స్ ఎంత, 100 మీటర్స్ యొక్క 6 మనకి బ్యాట్స్మెన్ కొట్టాడు అని మనకి అప్పుడే డిస్ప్లే పైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. హౌ దే ఆర్ క్యాలిక్యులేటింగ్ దట్? They are using the motion in a plane formulae and they are calculating the distance covered by
this ball. Suppose ఈ బాల్ అనుకుందాం ఇక్కడ నుంచి suppose a batsman hits this and it is traveling like this like a projectile motion. Okay, ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ గ్రౌండ్ లో maximum. So this is 6 boundary అనుకుంటే ఇది ఇక్కడికి రీచ్ అయింది. Now see, it is moving with respect to y and as well as with respect to x. That is, see, ఈ vertical height లో travel చేస్తుంది. Okay, and it is covering the distance in horizontal also. So ఈ కాన్సెప్ట్ ని మనం డిఫైన్ చేయడానికి so we have introduced the concept of plane. That is, we have considered x axis and y axis. So దీన్ని ఒక projectile motion గా మనం తీసుకొని so దీని యొక్క maximum height ఎంత. Okay, so we are calculating y maximum here and the distance covered. Suppose this is మనం x అనుకుందాం. సో ఈ x ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ y ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో we have introduced the concept of plane. Okay, hope that is clear. సో మనం ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ప్లేన్ ని ఇంట్రడ్యూస్ చేసేసి దీని యొక్క సపోజ్ జస్ట్ నాట్ దీస్ థింగ్స్, స్పీడ్ ఆఫ్ ద బాల్. ఓకేనా, ఎంత స్పీడ్ తో ఈ బాల్ ని హిట్ చేస్తే ఇది ఇంతవరకు రీచ్ అవుతుంది. ఓకే, ఇలాంటివి మనం చాలా 2 డైమెన్షనల్ లో చదువుతాం. దట్ ఈస్ మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్ ని 2 డైమెన్షనల్ కూడా అంటాం. ఓకేనా, మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ ఈస్ 1 డైమెన్షనల్ అండ్ వాట్ ఈస్ 3 డైమెన్షనల్. సి సపోజ్ ఇదే బాల్ నేను ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, నౌ ఇఫ్ ఐ హిట్ దిస్ బాల్, నౌ ఇట్ ఈస్ ట్రావెలింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇలా జరుగుతుంది. సో ఇట్ ఈస్ మూవింగ్ విత్ రెస్పెక్ట్ టు y, it is moving with respect to x and it is also moving with respect to z also. Now this ball has a motion in all 3 dimensional. So these kind of movements are considered as motion in 3D. Okay, so మనం ఈ యూనిట్ లో ఓన్లీ 2D మాత్రమే చదవబోతున్నాం. Not only the cricket ball, suppose if I am launching a satellite here. Okay, now this is reaching at a highest altitude. Okay, now ikkada vellaka, now here the satellite has to be separated and the rocket has to reach the ground. Okay na, ee rocket edaithe undo adi manaki Bay of Bengal lo kani Arabian Sea lo kani ekkada oka daggara padali. So దాని యొక్క డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ లో ఎవరు లేకుండా నేను చూడాలి అంటే I should know what is the distance. ఓకే, సో ఈ డిస్టెన్స్ మొత్తం నేను ఖాళీ చేయలేను, కానీ ఎక్కడ ఈ పడబోతుంది అని నేను తెలుసుకొని ఈ డిస్టెన్స్ ని నేను ఎంప్టీ చేసేయచ్చు. సో దట్ ఈస్ మోషన్ ఇన్ 2D హ్యాస్ వెరీ 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 ఇంపార్టెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మనం రెగ్యులర్ అప్లికేషన్స్ లో కూడా మోషన్ ఇన్ 2D చూస్తూనే ఉంటాం. 1D అండ్ 2D 3D కూడా రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉంటాము. ఓకేనా, సో దీస్ 2, దట్ ఈస్ మోషన్ ఇన్ ఎ స్ట్రేట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ఎ ప్లేన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎంసెట్ ప్రిపరేషన్ ఆల్సో. ఓకేనా, సో ఈ కాన్సెప్ట్స్ మీకు వస్తే ఫిజిక్స్ అంటే కొంచెం చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా, సో అందుకోసమే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. ఓకే, సో దీని యొక్క డెరివేషన్స్, ఫార్ములే అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం ఫర్దర్ క్లాసెస్ లో. ఇది ఇంట్రొడక్షన్ క్లాస్. సో we should know what is actually motion in plane, ఎందుకు మనం చదువుతున్నాం. సో అప్పుడు మనకి ఆ టాపిక్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ క్లాస్ కాబట్టి నేను కూడా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్కేలార్స్ అండ్ వెక్టార్స్. సి ఇక్కడ సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ బాల్ అండ్ ఐఎమ్ థ్రోయింగ్ దిస్ వర్టికల్లీ అప్వర్డ్స్. సో ఇక్కడ మనం ఒక పాజిటివ్ అప్వర్డ్స్ వెళ్తుందంటే పాజిటివ్, ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్వర్డ్స్ వీ హ్యావ్ కన్సిడర్డ్ నెగటివ్. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్ 2D, ఓకే, ఇన్ 2D ఏమవుతుంది, సి బాల్ ఈస్ కవరింగ్ ద డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు x అండ్ y ఆల్సో. ఓకేనా, x అండ్ y నుంచి కూడా మనకి ఈ బాల్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. సో దానికోసం వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెక్టార్స్. ఓకేనా, సపోజ్ ఏంటి, ఇది y డైరెక్షన్ కదా, సో దీన్ని మనం ఒక వెక్టార్ గా డినోట్ చేస్తాం. సో దిస్ ఈస్ ఆల్సో x డైరెక్షన్ కదా, సో దీన్ని కూడా మనం x డైరెక్షన్ గా డినోట్ చేస్తాము, x వెక్టార్ గా డినోట్ చేస్తాం. సో ఏం చేస్తామంటే సపోజ్ ఇఫ్ వి కన్సిడర్ y, ఓకే, y అనే ఒక వెక్టార్ ఉందనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ అబౌవ్ వి ఆర్ కన్సిడరింగ్ ప్లస్ y. ఓకే, y బార్ లేదంటే y వెక్టార్ ఇలా మనం డినోట్ చేస్తాం. ప్లస్ ఇఫ్ ద సేమ్ థింగ్ ఇక్కడ ఈ హైయెస్ట్ పాయింట్ రీచ్ అయ్యాక ఇట్ ఈస్ కమింగ్ డౌన్వర్డ్స్, రైట్. సో ఇక్కడ వి ఆర్ సేయింగ్ నెగటివ్ y. ఓకే, నౌ this distance, this is covering, right, this distance is covering by this ball
సో సపోజ్ దిస్ ఇస్ ఎక్స్ డైరెక్షన్, సో ప్లస్ ఎక్స్ డైరెక్షన్. అదే ఈ బాల్ ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తుంది అంటే వి విల్ బి కన్సిడరింగ్ ఇట్ యాజ్ మైనస్. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. ఓకే, సో ఇలా మనం చూసుకున్నట్టయితే స్కెలార్ అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. ఓకేనా, we say only 5 kilometers, so this is a scalar quantity. Now if I say 5 kilometers towards east, now this is a vector quantity. Okay, is it clear? So this is a scalar. If I say direction also, it means that I am showing this. Someone asked address to you, what do you say? Go straight 5 kilometers. Okay, now you are saying direction also, so 5 kilometers, if you say just 5 kilometers, then in which direction they should travel? So they are confused. Now we are denoting, showing them direction also, that is go 5 kilometers straight. So now we have direction also. See, the terms which has magnitude as well as direction are considered as vectors. Okay, now the terms which has only magnitude, these are considered as scalar quantities. Okay, so ఈ క్వశ్చన్ మీకు ఆబ్జెక్టివ్ దట్ ఈస్ MCQs లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ డాష్ హ్యాస్ ఓన్లీ magnitude, so the answer will be scalar. Dash has both magnitude and direction, that is vector. Okay na, so options లో మీకు 4 terms ఇస్తారు, so you have to select one. సో ఇలాంటి క్వశ్చన్స్ బేసిక్ గా మీకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. Don't worry about the derivation of equation of projectile and all those things. I will be discussing very clearly. Okay, so ఫస్ట్ మీకు ఈ స్కెలార్స్, వెక్టార్స్, అసలు మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఏంటి, ఇవన్నీ క్లియర్ గా అర్థమైందంటే నెక్స్ట్ క్లాస్ లో యూ విల్ బి అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్. ఓకేనా, ఈ కాన్సెప్ట్స్ మాత్రమే క్లియర్ లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ లెట్ us క్లియర్ ద కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పొజిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. ఓకే, మనకి ఇప్పుడు వెక్టార్ అంటే ఏంటో తెలుసు, దట్ ఈస్ వెక్టార్ ఈజ్ ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ magnitude and direction. Okay, so this is known as vector. Now we have to define position and displacement of vector. Okay, plus inko term enti ikkada ante vector is a quantity which obeys triangle law of addition. Okay, triangle law of addition or parallelogram law of addition. సార్ ఇవి ఏంటి అంటే డెఫినెట్లీ ఐ విల్ బి డిస్కసింగ్ దీస్ టూ లాస్. ఓకేనా, వెక్టార్స్ లో ఇవి చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ క్లాస్ లో ఎప్పుడైతే చదువుతాం కదా, దీస్ టూ లాస్ విల్ బి డిస్కస్డ్. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే పొజిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఏ ప్లేన్, ఓకే, XY ప్లేన్ నేను కన్సిడర్ చేశాను అనుకోండి. ఓకే, నౌ ఇఫ్ దిస్ ఇస్ Y యాక్సిస్ అండ్ దిస్ ఇస్ X యాక్సిస్, if I consider any point here, any point in a plane, suppose this is origin, okay, O ankundam, suppose this is point P. Okay, now the position of vector is given by O to P distance. Okay na, O to P idu undi kada, so we will be denoting with this arrow, because see ila line vesesanu ante that will be a scalar quantity, but we want the direction also, so to make it a vector we have to add a arrowhead to this one. Okay, now this is a vector quantity. Hope that is clear. Okay, if at certain after some time if the position of this point is suppose P dash, then P dash anukunte, now another vector will be given, that is if I consider this vector, that is see this one is O P, right? Now another one is OP dash vector. Okay, suppose ఈ distance మనకి R అనుకున్నాం అనుకో, now OP will be equals to R. Okay, now the point P dash is represented by, now the point OP dash is represented by OP dash which is equals to, suppose దీన్ని మనం R dash అనుకుందాం. Now R dash OP dash will be equals to R dash. Okay, now here see
the magnitude of vector is given by the distance from O to P. Okay, now O to P యొక్క distance మనకి magnitude ఇస్తుంది. Okay, magnitude and the arrowhead. Okay na, then arrowhead will be giving us direction. Okay, సో arrow head మనకి డైరెక్షన్ ఇస్తుంది. ప్లస్ OP డాష్ కి మనం చూసుకున్నట్టయితే సేమ్. సో OP డాష్ డిస్టెన్స్ విల్ బి గివింగ్ magnitude. Okay, OP dash will be giving magnitude and arrow direction will be giving us the direction. Okay, arrow head ఇదైతే ఎదుగుతుందిగా అది మనకి దాని యొక్క డైరెక్షన్ ఇస్తుంది. Suppose this point is moving from P to P dash. Okay, in certain time interval. Now ఇక్కడ నుంచి again it is moving this side, so we have to denote it with again arrow. Okay, so మనకి ఇక్కడ దీని యొక్క డైరెక్షన్ చూపెట్టవలసి ఉంటుంది. Okay, now this P dash, that is P dash is known as displacement vector. Hope that is clear. Okay, at time intervals T and T dash. ఇక్కడ remember one point. See, displacement vector doesn't depends upon the path traveled by this point, so it will be considered only depending upon the shortest possible distance to travel from P to P dash. Suppose నేను XY plane ఇంకోటి ఇక్కడ కన్సిడర్ చేసుకొని A P dash A ఇక్కడ B పాయింట్ నేను కన్సిడర్ చేసుకున్నాను. సపోజ్ దిస్ ఈజ్ ఏ పాయింట్ P. నా ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి దాని తర్వాత ఇక్కడికి వెళ్తున్నాను. నాకు P డాష్ యొక్క డిస్ప్లేస్మెంట్ వెక్టార్ కావాలి అంటే ద షార్టెస్ట్ డిస్టెన్స్ విల్ బి దిస్ వన్, రైట్? సో P to P dash, this is the shortest distance, so I will be considering only this as a displacement vector. నాకు ఇది ఎక్కడి నుంచి వెళ్ళి ఏ పాత్ ఫాలో అయ్యి ఇక్కడికి వచ్చిందో అనవసరం ఇన్ displacement vector. It is displacement vector is independent. Okay, independent of path followed. Okay, ఏ path follow అయి ఆ పొజిషన్ కి వచ్చిందో అనవసరం దానికి. సో జస్ట్ we are considering the shortest possible distance. సో మనకి always see displacement vector will be always less than or equals to path length. ఓకే, ఎప్పుడు కూడా ఈ పాత్ లెంత్ కంటే ఎక్కువ ఉండదు. ఉంటే ఈక్వల్ గా ఉంటుంది కొన్ని స్పెషల్ కండిషన్స్ లో, అంతేకాని దానికంటే మీకు ఎక్కువ ఉండే ఛాన్సెస్, దట్ ఈస్ పాత్ లెంత్ కంటే ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ ఇట్ సెల్ఫ్ సేస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఇట్ సేస్ ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్. ఓకే, సో షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ పాత్ లెంత్ కంటే ఎప్పుడు కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉండదు. ఓకే, ఏదైనా దానికంటే తక్కువ ఉంది అంటే దట్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు కన్సిడర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈక్వాలిటీ ఆఫ్ వెక్టార్స్ కాన్సెప్ట్. ఓకే, సో ఈక్వాలిటీ ఆఫ్ వెక్టార్స్ మనం చూసినట్టయితే సపోజ్ నేను ఒక వెక్టార్ దట్ ఈస్ O to దిస్ P ఒక వెక్టార్ అనుకున్నాను. సపోజ్ దిస్ ఈస్ A. Now I am drawing another vector that is from Q to this is S. Okay, now these two vectors are equal. Suppose A B అనుకుంటే these two vectors are equal. Okay, that is A is equals to B because the magnitude is also same and the direction is also same. Suppose if I consider another two vectors that is the same thing O to P dash. Okay, P dash అనుకుందాం. ఓకేనా, this is O to P dash, another vector from Q dash. Okay, Q dash to, now this is moving in this direction. Okay, now if I say this is S dash and this is B dash and this is A dash, here A dash is not equal to B dash. Okay, because see the magnitudes are same. Okay, now magnitudes A equals to B, same vectors నేను ఇలా ఈ డైరెక్షన్ లో ప్రొజెక్ట్ చేశాను.
So magnitudes are same but directions are different, so these are unequal. Okay na, unequal vectors. సో మనకి దీని నుంచి ఏమర్థమైంది, వెక్టార్స్ ఈక్వల్ కావాలి అంటే, ఒకవేళ a ఈక్వల్స్ టు b వెక్టార్ మనకి కావాలి అంటే ఇట్ హ్యాస్ టు బి సేమ్ ఇన్ బోత్ magnitude and direction. Okay, so this is what the equality of vector says. Hope that is clear. Okay, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ బి ట్రైంగ్ టు రిప్లై యువర్ డౌట్స్, క్లారిఫై యువర్ డౌట్స్. ఓకేనా, డెఫినెట్లీ ఐ విల్ బి రిప్లైయింగ్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసినట్టయితే సి మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ బై రియల్ నంబర్స్. ఓకేనా, వెక్టార్స్ టు వెక్టార్స్ మల్టిప్లికేషన్ ఇక్కడ చేయట్లేదు, we are multiplying vectors with real number. Remember that point. Vectors to vector ఇంకో vector ని ఎలా multiply చేయాలో మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. Here we are only discussing multiplication of vectors with by real numbers. Okay, so suppose this is a vector from point A to, that is O to P అనుకుందాం. Okay, suppose this is point O and this is point P. Okay, సపోజ్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ a అనుకుంటే, ఇఫ్ ఐ మల్టిప్లై దిస్ వెక్టార్ విత్ సపోజ్ 2, ఓకే, దట్ ఈస్ ఇఫ్ దిస్ ఈస్ ప్లస్ a, ఓకేనా, ప్లస్ a అవుతే నేను ప్లస్ 2 తో మల్టిప్లై చేస్తే దెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ వెక్టార్ విల్ బి రైట్, సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు 2a. ఓకే, సపోజ్ నేను అదే సేమ్ ఐఎమ్ కన్సిడరింగ్ ద సేమ్ వెక్టార్ O2P, రైట్, and magnitude of this is plus a. Now I am multiplying this vector with minus 1.5. Okay, this will be equals to, in opposite direction it will be going in minus 1.5 a. This is a magnitude and this is, see, minus is direction. Okay, so this is the thing happens when we multiply vectors by real numbers. Hope that is clear. Is it okay? సో ప్లస్ నుంచి ప్లస్ మల్టిప్లై చేసాము అంటే విల్ బి గెటింగ్, దట్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్ విల్ బి ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇఫ్ వి మల్టిప్లై ద వెక్టార్స్ విత్ ప్లస్ అండ్ ద రియల్ నంబర్ ఈస్ ఇన్ నెగటివ్ డైరెక్షన్, విల్ బి గెటింగ్ ఆపోజిట్ డైరెక్షన్. హోప్ దట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ క్లాస్ లో మనం అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ బై గ్రాఫికల్ మెథడ్ చూద్దాం. సో మీరు చూడండి, మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్, ఈక్వాలిటీ ఆఫ్ వెక్టార్స్, పొజిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్, స్కేలార్స్ అండ్ వెక్టార్స్, వాట్ ఈస్ ప్లేన్ అండ్ వై వీ నీడ్, దట్ ఈస్ ఇంట్రొడక్షన్ టాపిక్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏముంది, మనం చూడండి ఇంట్రొడక్షన్ అయిపోయింది, స్కేలార్స్ అండ్ వెక్టార్స్, పొజిషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్, ఈక్వాలిటీ ఆఫ్ వెక్టార్స్ ప్లస్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టార్స్ బై రియల్ నంబర్స్. సో నేను ఇక్కడ వరకు చెప్తాను అని చెప్పాను. సో ఐ హ్యావ్ finished this one. So tomorrow we will be discussing addition and subtraction of vectors by graphical method and resolution of vectors, vector addition, analytical method, ఇవన్నీ చాలా వరకు మనం రేపటి క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ, సి ఈ క్లాసెస్ మీకు ఏపీ ఆర్ టిఎస్ ఎంసెట్ ఇద్దరికి కూడా యూజ్ అవుతాయి, ప్లస్ ఐపీఈకి కూడా చాలా యూజ్ అవుతాయి. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ and ask them to subscribe. Thank you for watching the video. Please share with your friends.